నమస్కారం. ఈరోజు కొత్తగా స్పెషల్గా చేస్తున్నాము చికెన్ బిర్యానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక పసుపు ఉప్పు వేసి నెక్స్ట్ వచ్చి కారం వేయాలి. సో కారం ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి మొత్తం చికెన్ అంతా కలిసే వరకు. సో మిక్స్ చేసాక ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలాగే అలాగే మూతేసి ఒక 15 మినిట్స్ పక్కన. సో ఇలా బాగా కలిపేసాక బిర్యానీ ఆకు అండ్ కస్తూరి మెంతి ఇంకా అండ్ జాపత్రి అండ్ చెక్క మొగ్గ అన్నీ వేసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చి కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. సో ఇవన్నీ కలిపెట్టుకోవాలి. ఇవన్నీ బాగా కలిపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టమోటా ఎర్రగడ్డ అండ్ పచ్చిమిర్చి కూడా బాగా మనకు కావాల్సినవి అన్నీ ఎన్ని టమోటాస్ కావాలో ఎన్ని ఎర్రగడ్డలు కావాలో సో రైస్కి సరిపడా మనము ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి మనము అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాక నెక్స్ట్ బియ్యం కడిగి పెట్టుకోవాలి. సో బియ్యం మనకి ఎన్నైతే కావాలో అంత వాష్ చేసుకొని వాటర్ లేకుండా పెట్టుకోవాలి యాక్చువల్గా. నెక్స్ట్ పొయ్యి వెలిగించుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. సో బిర్యానీకి సంబంధించిన మసాలా పొడి మొత్తం వేసుకోవాలి. చెక్క మొగ్గ అండ్ ఇవన్నీ వేసాక బాగా యాంచాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఇవి బాగా యాంచాలి. ఇవి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాక ఇవి ఆనియన్కి సో 1.5 వాటర్ అనేది మనం వేసుకోవాలి. కేజీ బియ్యానికి 1.5 వస్తుంది. సో మనం బియ్యం బట్టి మనం ఎంత వాటర్ పోసుకోవాలనేది మనం ఇంకా కొలత వేసుకోవాలి. దీనికి సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలి. సో బాగా వేసుకున్నాక కలబెట్టి బాగా వేడి అయ్యేదాకా వాటరు స్లిమ్లో పెట్టుకోవాలి. మనము ఎసురు వచ్చాక ఇంకా బియ్యం వేసుకోవాలి. అంటే బాగా వాటర్ అనేది బాగా బాయిల్ అయింది. సో నెక్స్ట్ బియ్యం